స్టేట్ ట్యాక్స్ కలెక్షన్స్ చూసుకుంటే దానిలో 95% ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు పెన్షనర్లు వీటికే సరిపోతున్నాయి. అంటే రాష్ట్రంలో వచ్చేటువంటి రెవెన్యూ 95% అంటే ఇంకేం మిగలలేదు, ఇంకేం చేయటాకే ఉండదు. జీత భత్యాలు పెన్షన్ సరిపోతాయి. మరి ఏం చేయాలి ప్రభుత్వం? సో స్టేట్ రెవెన్యూ కాకుండా కేంద్రం నుంచి కేంద్రం షేరు ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ షేర్ అది కేంద్రం ఇస్తామో వాళ్ళు షేర్ ఇస్తారు. అలాగే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇచ్చేది కేంద్రం కాదండి, ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇస్తుంది గ్రాంట్స్. ఆ గ్రాంట్స్ సంవత్సరానికి 30,000 కోట్లు 50,000 కోట్లు వేరీ అవుతుంది. ఇయర్ ప్రకారం వారు 5 years అనాలిసిస్ చేస్తారు, ఇస్తుంది. ఆ గ్రాంట్లు ఇస్తారు. ప్లస్ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి. వీటిల్ని మనం సద్వినియోగం చేసుకుంటూ అప్పులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చే ఆదాయం మొత్తం వెళ్ళిపోతుంది జీతాలకి. అదే అడగచ్చు కొంతమంది, అంతా జీతాలకు వెళ్ళిపోతే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు తీసుకుంటున్నారండి అనొచ్చు. బట్ తప్పని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు టీచర్లు డిఎస్సి చేసుకోవాలన్నా లేకపోతే భర్త తీసుకోవాలన్నా రాష్ట్రం నడవాలి కాబట్టి తీసుకోవాలని పరిస్థితి. మరి మౌలిక వసతులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇంకా మరి 12 ఏళ్ళలో మనం ఏం చేసుకోలేకపోయామా? ఈ 12 ఏళ్ళలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు తీసుకున్నాంగా. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, అంతకుముందు మీరు చేశారు. అదే మీరు అంతే, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసి ఏం చేసాం? మరి ఇంత చేసుకుంటూ కనీసం తీర్చుకోలేని స్థితిలో ఉన్న మనం మళ్ళీ కొత్త అప్పుల్లోకి వెళ్తే ఏదో ఒక డెవలప్మెంట్ మీరు చెప్పారు. ఇప్పుడు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నారు, మెటీరియలైజ్ అవుతుంది అంటున్నారు. మీరంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. మీరు ఎన్నో 20% మెటీరియలైజ్ అవ్వాలి కదా, 100% కాదు. నేను మీరు అన్న మాటతో నేను పూర్తిగా ఏకీపిస్తా. ఓవర్ నైట్ డెవలప్మెంట్ సాధ్యం కాదండి. మరి 12 ఏళ్ళలో మనం ఏం చేసామండి? నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి, అలాగే ఆదాయ వనరులు పెంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గే పరిస్థితి ఉందా అంటే ప్రజలకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉచితాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తే ప్రజలకి పంచాలి. అట్ ది సేమ్ టైం సంపద సృష్టి చేయాలి. సంపద సృష్టి చేయకుండా పంచుతా వెళ్తే పంచి చిరిగిపోతుంది. అయితే సంపద సృష్టి చేయటం అంటే సంపద సృష్టి ఎలా చేస్తాం? పెట్టుబడులు పెట్టాలి, ఇండస్ట్రీస్ రావాలి, లేకపోతే రైతాంగ యొక్క ఆర్థిక పరిపుష్టి పెరగాలి, ప్రజల యొక్క ఆర్థిక ఇది పెరగాలి. అది ఎలా పెరుగుద్ది? పెట్టుబడులు రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రైవేట్ ప్లేయర్స్ పెట్టుబడి పెట్టాలి. ఈ రోజు రాష్ట్రంలో గత 10 ఏళ్ళకు ఒక లెక్క, ఈ 2 సంవత్సరాలకు ఒక లెక్క. నేను రాజకీయాలకు అతీతంగా కూడా చెప్తున్నాను ఇది. నేను రాష్ట్రంలో ఈ రకమైన అభివృద్ధి ఈ 2 ఏళ్లలో ఇది పరిశ్రమల పరంగా ఐటీ కంపెనీస్, అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, లేకపోతే యుద్ధ పరికరాల తయారీ సంస్థలు, ఆ మిలిటరీకి ఆర్మ్స్ ఎమిషన్స్ తయారు చేసే సంస్థ ఎప్పుడు బిహెచ్ఎల్ వాళ్ళకే పరిమితం, బిడిఎల్ హైదరాబాద్ కే పరిమితం. ఎన్ని దశాబ్దాలుగా ఎన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హైదరాబాద్ లో పెట్టుకున్నారు. కొబ్బరికాయ కేంద్రం కూడా హైదరాబాద్ లో పెట్టుకున్నారు. మా రాష్ట్రంలో ఇక్కడ లేదు అప్పటి నుంచి. ఈ 2 సంవత్సరాల్లోనే అనేకమైన పరిశ్రమలు వస్తున్నాయండి. బిఎల్ చూడండి, నిమ్మకూరులో బిఎల్ నైట్ గోవిల్స్ తయారీ కేంద్రం, డిఆర్డిఓ పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే బల్డ్రగ్ పార్కులు, అలాగే బీపీసీఎల్ వస్తుంది. అక్కడ రామాయపట్నంలో కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వమే 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అలాగే మనకి ఎయిర్పోర్ట్ రెడీ అయ్యింది. మిగతా రాయలసీమలో చూడండి, స్టెల్త్ 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానానికి కేంద్ర ప్రభుత్వాలు భూమి పూజ చేసిన వర్క్ జరుగుతుంది. 20 దాకా జాతీయ స్థాయి విద్యా సంస్థలు వచ్చి 20 దాకా. మా కాకినాడలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉంది, మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఎన్ఐటీలు ఎన్ని ఏంటంటే పెరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాలు దగ్గరగా 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వెంటనే 2029కి చూడబోతున్నారు. ఈ అప్పులు దానిలోంచి నిదానంగా బయటపడతారు. రవికిరణ్ గారు ఒకే ఒక్క నిమిషం. నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఈరోజు రాయలసీమ, అనంతపూర్, పుట్టపర్తి, సత్సాయి పుట్టపర్తి జిల్లాలో వస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది. మీరు చెప్పిన చాలా సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో మీరు చేస్తున్నారు, అభినందించదగిన విషయమే. ఇవన్నీ మనకి ఎలాగూ విభజన హామీల్లో సగానికి పైగా ఇందులో ఉన్నాయి. మీరు అదనంగా 12 ఏళ్లలో నేను పార్టీలు మాట్లాడట్లా, ఏం చేసినాయి ప్రభుత్వాలు? మధ్యలో మొదట తెలుగుదేశం, మధ్యలో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం. మీరు కేంద్ర ప్రభుత్వం భరోసాతోటి లేకపోతే వాళ్ళ మద్దతుతోటి వాళ్ళు ఇచ్చే పైసలతోటి నడుపుతారు. మీకంటూ మీకు రెవెన్యూస్ ఎందుకు జనరేట్ చేసుకోలేకపోతున్నారు? సంపద ఎందుకు సృష్టించలేకపోతున్నారు? 95% మన ఆర్థిక పత్రాలు రిలీజ్ చేసినప్పుడు 95% జీతభత్యాలు పెన్షన్ల కింద పోతున్నాయన్నారు. ముందర కాళ్ళకి బంధం వేసి రేపు పొద్దున పీఆర్సీ కోసం ఏమన్నా ఉద్యోగ సంఘాలు వస్తాయని చెప్పేసి ఆ మాట చెప్పారు. అందులో నిజం కూడా ఉంది, 95% వాళ్ళకి పే చేస్తున్నారు. బట్ వేర్ ఫ్రమ్ యువర్ జనరేటింగ్ రెవెన్యూస్? దానికేంటి? ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండదండి. దానికేంటి? మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నాళ్ళు ఇస్తుంది? సార్ ఇప్పుడు వాసుదేవన్ గారు
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పథకాలు చాలా ఉంటాయండి. దాని మ్యాచింగ్ గ్రాంట్ 30%, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు ఉన్నాయి, దానికి ఇవ్వాలి. అలాగే జల్ జీవన్ మిషన్ ఉంది, ఇంటింటికి కుళాయి కనెక్షన్, దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు ఇస్తే మనం మ్యాచింగ్ గ్రాంట్ ఒక 40,000 కోట్లు ఎంత ఇవ్వాలి. అంటే ఆ రేషియో చెప్తున్నాను. అది కూడా ఇవ్వకుండా ఆపేస్తే మరి మౌలిక వసతుల కల్పన వ్యవస్థ ఎలా మెరుగుపడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు మ్యాచింగ్ గ్రాంట్లు ఏమి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చారు గతంలో 2019 ముందు కూడా చూడండి, 25,000 కిలోమీటర్ల గ్రామాల సీసీ రోడ్లు వేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ ఉపాధి పథకంలో మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ కూడా ఉంటుంది. కేంద్ర ప్రాయోజిత పథకాలంటే కేంద్రం 100% ఇవ్వదండి, 60% ఇస్తారు, 40% రాష్ట్రం ఇవ్వాలి. అలా చేసుకుంటే వెళ్ళి వ్యవస్థను పెంచుకుంటే ఎక్కడ పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మొత్తం అవన్నీ కేంద్ర ప్రాయోజిత పథకాలను తొంగలతో ఇచ్చారు, అన్ని ఆగిపోయిన నిధులు. ఇప్పుడు మేము రివైవ్ చేసాం, అవన్నీ రివైవ్ చేసి దానికి అమౌంట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, ఇందాక నేను కూడా చెప్పాను, ఉద్యోగ జీతాలు బచ్చాలకు వెళ్ళిపోతుంది, మిగతా అమౌంట్లు మనం అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా నడిపించి ఈ వ్యవస్థను ఒక నల్లేరు మీద నడక కాదండి, చాలా బ్యాలెన్స్ గా వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. దానికి ఏదో మనం రాజకీయంగా ఏదో పులిమేస్తే అయ్యేది కాదండి. కనీసం ఒక స్టెబిలిటీ ఈ ప్రభుత్వం ఇంకోసారి కంటిన్యూ రావండి, లేకపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు, మీకు ఉంది కదా, మీరు ఎందుకు చేస్తున్నాం కదా. అందుకని 2 ఏళ్ళు చూడండి మార్పు ఏ రకంగా గ్రామాల్లో 5 ఏళ్ల సంగతి గ్రామాల్లో ఏ రకంగా బాగుపడిందో, గ్రామాల వ్యవస్థ ఏ రకంగా బాగుపడిందో చూడండి. రాష్ట్రంలో జరిగిన మీరు చేసిన దాని రిజల్ట్ ఏంటి? 14-19 మధ్య మీరెందుకు సంపద సృష్టించలేకపోయారు? ఏంటి సార్, నేను సార్ వినపడలేదు. 2014-19 మధ్య, సరే 19-24 జగన్మోహన్ రెడ్డి మహా విధ్వంసకారుడు, ఆయన మొత్తం తుత్తి నీళ్ళు చేశాడు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నేలకి మట్టేశాడు. 14-19 మీ అనుభవం ఏంది? 19 నుంచి ఇప్పుడు 24 నుంచి వచ్చి రాగానే మీరు చెప్పింది ఏంటి, సంపద సృష్టి అన్నారు. మళ్ళీ నిన్న మీరు ఇచ్చిన రిలీజ్ చేసిన పేపర్లు ఏముంది, 95% జీతబత్యాలు. ఏది సంపద సృష్టి ఎక్కడ మళ్ళీ మీరు అలా అంటారు. నేనేంటే ఏ రకంగా పరిశ్రమ తీసుకొస్తున్నాం, అది నిదానంగా మెటీరియలైజ్ అవుతున్నాయి, 3-4 ఏళ్ళ ఫలితాలు చూస్తారని చెప్పారు. ఆ ఫలితాలు చూస్తారని చెప్పి ఇప్పుడు నుంచే మనం అన్ని కట్టేసి కూర్చోలేం కదా. నేను ఓవర్ నైట్ డెవలప్మెంట్ అని 4 ఏళ్ళు మెటీరియలైజ్ అవుతాయని చెప్తున్నాను. వచ్చేసి డంప్ అయిపోయిందని నేనే అనట్లేదు కదా సార్. నేను 14-19 మధ్య కూడా ఒకసారి 14-19 మధ్య కూడా ప్రభుత్వం చక్కగా పనిచేసింది. ఇన్ని అప్పులేం చేయలేదు, జాగ్రత్తగా అన్ని చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇన్ని పరిశ్రమలు అయితే తేలేకపోయారు. ఆ పాలన కన్నా ఇప్పుడు పాలన అద్భుతంగా ఉందంటున్నాను నేను ఓపెన్ చెప్తున్నా కదా. 14-19 మధ్య ఏదో పర్లేదు అనిపించారు తప్పితే బాగా చేయలేదు. ఇప్పుడు ఈ 25 మాసాల్లో నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, నలుగురు మంచి కాంబినేషన్ తో నేను ఈ రాష్ట్ర వాసులుగా నేను గర్వపడే అంశాలు మాత్రం ఈ 25 మాసాల్లో నేనైతే చూశానండి. తప్పనిసరి వెరీ ఫుల్లీ కాన్ఫిడెంట్. తప్పనిసరిగా ఒక 5-6 ఏళ్లలో ఇలాగే ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే పరిస్థితులు చాలా మెరుగుపడతాయండి. రాష్ట్ర ప్రజలు కూడా నిజంగా విడిపోయినందుకు చాలా మంచి జరిగింది, ఈ రాష్ట్రానికి ఇప్పటికన్నా మంచి జరిగిందని చెప్పి తప్పనిసరిగా ఫీల్ అయ్యే రోజు తొందరలోనే ఉందండి. రైట్. డూండి రాకేష్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. నమస్తే డూండి రాకేష్ గారు. రాష్ట్రం చేసిన అప్పులు గడిచిన అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 27,000 కోట్ల రూపాయలు సార్. నెట్ వచ్చి 22,000 crores అండ్ వీ హ్యావ్ టాప్డ్